మన మధ్య ఎవరైనా ఉన్నారా ఇక బ్రతకడం కష్టం, లేదా ఈరోజు నువ్వు కలిగి ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఇక నేను బ్రతకనేమో, నా పని అయిపోయిందేమో, సైతాను తీసుకొచ్చినటువంటి భయం చేత ఆవరించబడి బ్రతుకు మీద ఆశలు వదులుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారా? అయితే వినో, నువ్వు సేవిస్తున్నా, నేను ప్రకటిస్తున్నా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను బ్రతికించుటకు చాలినవాడో, బ్రతికించి తీరతాడో. ఆయనను సేవించే వారిని, ఆయనను ఆశ్రయించిన వారిని హెచ్చించువాడు, 2 స్వస్థపరచువాడు, 3 లేవనెత్తువాడు, 4 బ్రతికించువాడు. ఈరోజు మనలో కొంతమందికి బ్రతుకు తెరువు లేకుండా పోయింది. బ్రతకాలి అంటే మనం కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయడానికి మనకంటూ కష్టపడడానికి ఉద్యోగం కావాలి. మనలో కొంతమందికి కష్టపడే తత్వం ఉంది కానీ కష్టపడడానికి ఉద్యోగం లేదు. మరి కొంతమందికి ఉద్యోగం ఉంది కానీ కష్టపడే తత్వం లేదు. కాబట్టి కలిగి ఉన్న వాళ్ళేమో పోగొట్టుకుంటున్నారు, లేనివాడేమో ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. ఈరోజు నా ప్రశ్న, ప్రియ సహోదరి సహోదరుడు, బ్రతకడానికి ఈరోజు ఒకవేళ బ్రతుకు తెరువు లేకపోతే వినో, నువ్వు బ్రతకడానికి, నీ కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి నా దేవుడు నీకు ఖచ్చితంగా బ్రతుకు తెరువు అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు.